విజయవాడలో సినీ పక్కీలో జరిగిన గ్రేట్ రాబరీ కలకలం రేపుతోంది. నిత్యం రద్దీగా ఉండే బెజవాడ బీసెంట్ రోడ్లోని నగల తయారీ షాపులోకి చొరబడ్డ దుండగులు భారీగా బంగారాన్ని ఎత్తుకెళ్లారు. కత్తులు, తుపాకులతో లోపలికి చొరబడ్డ దాదాపు 15 మంది దుండగులు అక్కడ నగలు తయారు చేస్తున్న కార్మికులను బెదిరించి 6 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ చోరీని సవాల్గా తీసుకున్నారు పోలీసులు. ఈ దోపిడీకి పాల్పడింది మహారాష్ట్రకు చెందిన ముఠాగా అనుమానిస్తున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. అన్ని జిల్లాల ఎస్పీలను అలర్ట్ చేశారు. వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. అటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించారు. దొంగలు ఉపయోగించిన వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్తో ఉన్న ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న దొంగల కారులో పిస్టల్, బుల్లెట్లతో పాటు కత్తులు, కట్టర్ల వంటి మారణాయుధాలు ఉన్నాయి. కొన్ని హిందీ మ్యాగజైన్లు కూడా గుర్తించారు. దుండగులు పారిపోతూ ముందుగా గుంటూరు వెళ్లారు. గుంటూరు జిల్లా కాజా టోల్గేట్ వద్ద వీరి కారు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. నగరంలోని పలు వీధుల్లో తిరిగారు. తిరిగి బైపాస్ పై వెళ్లేందుకు ప్రయత్నించి పోలీసుల్ని గుర్తించి పారిపోయారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దుండగులు పక్కా స్కెచ్తో వచ్చారు. గోపాల్రెడ్డి రోడ్లోని చిన్న దుకాణంలో ఈ షాపు ఉంది. ఎవరో చెప్పినట్టుగా నేరుగా షాపులోకి వచ్చారు. బంగారం ఎక్కడ ఉందో తెలిసినట్టే పని పూర్తి చేసుకున్నారు. ఎవరు ఎక్కడ కూర్చుంటారు అన్న వివరాలు కూడా వారి దగ్గర ఉన్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే గతంలో పనిచేసిన వారెవరో ఈ ముఠాకు సాయపడ్డట్టు భావిస్తున్నారు. ఇప్పటికే ఇందులో పనిచేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసి మానివేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు.